అంటే మేబీ అంటే నాకు చిన్న డౌటు, వీళ్ళకి కొన్ని కంట్రీస్ని వీళ్ళకి సపోర్ట్ చేస్తారని చూసుకొని ఆ ధీమాతో కూడా ఉండొచ్చు కదా. సో ఇప్పుడు మన ఇండియాకి అయితే ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఈ పాకిస్తాన్కి అయితే ఏ కంట్రీ సపోర్ట్ చేస్తాయి ఈ వార్ క్రమంలో? మీకు ఒక హిస్టరీ పర్స్పెక్టివ్ చెప్తా, ఒక ప్రజెంట్ పర్స్పెక్టివ్ చెప్తా. ఓకే. 1965 పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వచ్చింది సార్. ఎందుకు వచ్చిందంటే పాకిస్తాన్కి ఏమనిపించింది, 1962లో ఇండియా వాడు చైనాతో ఓడిపోయాడు కదా, హీఈస్ నాట్ రెడీ ఫర్ వార్ అని చెప్పేసి 1965 మన మీద దాడి చేసింది సార్. పరిగెట్టించి కొట్టాను సార్. అండ్ యూ విల్ నాట్ బిలీవ్, వీ హ్యాడ్ ఆక్యుపైడ్ లార్జ్ పాకిస్తానీ టెరిటరీ. But because Lal Bahadur Shastri was our prime minister then. In fact, Russia brokered the peace deal in Tashkent. Tashkent agreement sign చేసాం మనం 1965 తర్వాత. మనము తిరిగి ఇచ్చేస్తే మళ్ళీ పాకిస్తాన్ అయ్యింది. మనం ఏమనుకుంటున్నాం 1947 పాకిస్తాన్ కాదు, 1965లో మనం తిరిగి ఇచ్చాము. ద ట్రూప్స్ వేర్ సిట్టింగ్ అవుట్ సైడ్ లాహోర్. Lahore is a very big city in Pakistan. Lahore was not supposed to go to Pakistan, sir. Partition లో చాలా మనకి ఏమంటారు ద్రోహం జరిగింది. Lahore was given to Pakistan. It never belonged to. Lahore was a Hindu majority district. Lahore was given to Pakistan because in the partition, Pakistan did not get any major city. Because they begged for it, we gave them Lahore, where majority was Hindu population. Now there is hardly not even 1% Hindu population. ఎవరు అందరూ చంపేశారు ఎదవలు. సో నేను ఇచ్చిన భూమి మీద నువ్వు బతికి నన్నే ఢీకొడతానంటే ఇంకా నీ ధైర్యమా నీ మూర్ఖత్వమా నువ్వు ఆలోచించుకోవాలి. సో పాకిస్తాన్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్ సార్. ఇట్ ఈస్, నేను చెప్పే కదా, దే ఆర్ థ్రెట్ టు హ్యుమానిటీ. అసలు పాకిస్తాన్ ఈ సైజ్ అండ్ షేప్లో ఉండడానికి వీలే లేదు సార్, వీలే లేదు. నేనైతే ఇఫ్ యూ ఆస్క్ మీ మై పర్సనల్ ఒపీనియన్ సార్, వీ షుడ్ స్ట్రైక్ పాకిస్తాన్, డిస్బాండ్ ది ఆర్మీ ఆఫ్ పాకిస్తాన్, అండ్ వీ షుడ్ బ్రింగ్ ఇన్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ టు టేక్ కేర్ ఆఫ్ పాకిస్తాన్ డిఫెన్స్. బికాస్ పాకిస్తానీ ఆర్మీ ఈస్ గెటింగ్ ఇన్ టు రాంగ్ థింగ్స్. పాకిస్తాన్ ఆర్మీ ఉన్నంత వరకు మనకి టెర్రరిజం ప్రాబ్లం అవుతూనే ఉంటుంది సార్. ఐఎస్ఐని డిస్బాండ్ చేయాలి, పాకిస్తాన్ ఆర్మీని డిస్బాండ్ చేయాలి. ఐక్యరాజ్య సమితి పక్షంలో ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ ఉండాలి. ఆ పీస్ కీపింగ్ ఫోర్స్నే ఇండియా పాకిస్తాన్ బార్డర్ని మ్యాన్ చేయాలి. అప్పుడే మనకి శాంతి లభిస్తుంది, అప్పటిదాకా శాంతి లభించదు. బికాస్ పాకిస్తాన్ హ్యాస్ ఫెయిల్డ్ పొలిటికలీ టు కంట్రోల్ ఇట్స్ మిలిటరీ. ఇప్పుడు ఇండియన్ ప్రధాని ఉన్నాడు సార్, ఇండియన్ ప్రధాని ముందు ఎవరైనా ఆర్మీ చీఫ్ మాట్లాడే ధైర్యం ఉందా? తప్పుగా మాట్లాడే ధైర్యం ఉందా? అస్సలు లేదు. ఎందుకంటే మనకు హైరార్కీ చాలా క్లియర్గా స్పెసిఫై చేసి ఉంది. ఆర్మీ చీఫ్ కమ్స్ ఎట్ 17th or 18th పొజిషన్. అక్కడ అట్లా కాదు. ఆర్మీ చీఫ్ ఈస్ కంట్రోలింగ్ ద పొలిటీషియన్. ఎనీ పొలిటీషియన్ ఈస్ టాకింగ్ అగేన్స్ట్ ది ఆర్మీ చీఫ్, హీస్ రిమూవింగ్ ది పొలిటీషియన్. సో అక్కడ కంట్రోల్ లేదు. సో ది ఓన్లీ రీజన్ సార్, పర్మనెంట్ సొల్యూషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇఫ్ యూ వాంట్ పర్మనెంట్ సొల్యూషన్, ది పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ టు బి డిస్బాండెడ్. దెర్ ఈజ్ నో అదర్ వే అవుట్. లేదా పాకిస్తాన్ మనం లోపలికి వెళ్ళిపోయి ఒక పెద్ద ఏరియాని, టెరిటరీని క్యాప్చర్ చేసుకొని అది మన అండర్లో పెట్టుకొని నువ్వు ఇంకొకసారి ఏమన్నా చేస్తే ఇక్కడ నేను చేస్తా అని చెప్పి వాడికి టిట్ ఫర్ టాట్ స్ట్రాటజీలో చేస్తే కానీ వాడు మూసుకొని ఉంటాడు సార్. సో దిస్ సార్, a dog has to be treated the way it wants to be mastered. The master has to treat the dog correctly, right? So that dog is that. We need to treat him with a stick. Sir, వాడు మన మీద దాడి చేస్తే గవర్నమెంట్ రెస్పాన్స్ ఇవ్వకూడదు, ఆర్మీ రెస్పాన్స్ ఇవ్వాలి. మనకు 14 lakhs స్టాండింగ్ ఆర్మీ ఎందుకు సార్? ఇఫ్ యువర్ POK is with Pakistan for the last 80 years almost, నీ భూమి మీద వాడు ఎందుకు కూర్చున్నాడు 80 సంవత్సరాలు? 80 సంవత్సరాల నుంచి నీ 14 lakhs స్టాండింగ్ ఆర్మీ ఏం చేస్తుంది? యూ హ్యావ్ టు హ్యావ్ ఎ పొలిటికల్ విల్ టు గో సార్. నేను ఐ థింక్ ముందు కూడా చెప్పాను, ఇఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆర్ ది ప్రెసిడెంట్ హీ కాల్స్ ది ఆర్మీ చీఫ్ అండ్ సేస్ ఐ వాంట్ మై POK బ్యాక్, 100% ఇండియా విల్ గెట్ బ్యాక్ ఇట్స్ POK. ది సోల్జర్ విల్ గో ఫైట్ అండ్ ఎయిదర్ బ్రింగ్ బ్యాక్ ద POK. వాడు గెలిచైనా వస్తాడు లేదా పెట్లో అయినా వస్తాడు సార్. So, but definitely he will get back the POK for us. But for that, a strong political will is necessary, which was missing till now, but I think now it is there. So, the permanent solution to Kashmir will happen very soon. ఎందుకంటే మనం కలిసిపోయాం సార్. ఇంక 80 సంవత్సరాలు ఎంత సార్? వాడు పంజాబ్లో డిస్టర్బ్ చేశాడు, JNKలో జమ్మూలో డిస్టర్బ్ చేశాడు, జమ్మూ అండ్ కాశ్మీర్లో చేస్తున్నాడు, బాంబేలో అటాక్ చేశాడు, మన పార్లమెంట్ మీద అటాక్ చేశాడు. ఇంకెంతవరకు ఊరుకునేది సార్?
సో వీ హ్యావ్ లాస్ట్ ది పేషెన్స్ విత్ పాకిస్తాన్. ఇప్పుడు వీ హ్యావ్ టు టీచ్ ఎ లెసన్ టు పాకిస్తాన్ అండ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఇంటర్నేషనల్ సూన్ అని నేను అన్ను, బట్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అ ప్లాన్డ్ వే. అంటే హాబరా దాబరాగా కాకుండా ప్లాన్డ్గా చేస్తే బ్యూటిఫుల్ ఎగ్జిక్యూషన్. నేను చెప్తున్నాను కదా సార్, ద డే ఇండియా లాంచెస్ అటాక్ ఆన్ పాకిస్తాన్, if it is a full-fledged attack also, 7th day morning పాకిస్తాన్ సార్ 1971లో సిగ్గులేని దేశం సార్ అది. 1971లో 93,000 మంది పాకిస్తాన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ని ఒక్కడిని కూడా టచ్ చేయకుండా మనం రిటర్న్ ఇచ్చాం సార్ వాడికి. నేను చేసిన మంచితనానికి నువ్వు నాకు తిరిగిచ్చేది టెర్రరిజమా? అసలు నువ్వు మనిషివేనా? 93,000 మందిని నేను ఎవ్వడికి చెక్కు చెదరకుండా నీకు రిటర్న్ ఇచ్చాను. సో అండ్ దిస్ ఈజ్ యూ డూ టెర్రరిజం టు మీ. అసలు నువ్వు అద్దంలో నీ మొహం చూసుకోగలుగుతావు మార్నింగ్ లేచి? సో నేను బికాస్ ఇట్ ఈస్ ఇండియా సార్, వీ రెస్పెక్ట్ లైఫ్, వీ హ్యావ్ బీన్ టాట్ నాన్ వైలెన్స్, వీ హ్యావ్ నాట్ బీన్ టాట్ వైలెన్స్. వైలెన్స్ ఈజ్ అవర్ లాస్ట్ రిజార్ట్. ఇప్పుడు కూడా మనం కొంచెం డైరెక్ట్గా అయితే పాకిస్తాన్కి ఏ దేశం సపోర్ట్ చేయదు సార్. డైరెక్ట్గా అయితే ఇఫ్ యూ థింక్ అమెరికా విల్ కమ్ అండ్ ఫైట్ ఫర్ పాకిస్తాన్, నో, ఇట్ విల్ నాట్ హ్యాపన్. మహా అయితే ఆయుధాలు అమ్ముతారు సార్. అదే చైనా అయినా ఆల్రెడీ అమెరికా మనకి సపోర్ట్ చేస్తున్నాను క్లియర్గా చెప్పింది కదా. సి డిప్లొమాటిక్ సపోర్ట్ ఈజ్ ఆన్ అవర్ సైడ్ బికాస్ వీఆర్ ద విక్టిమ్. అమెరికా కెన్ నెవర్ మేక్ ఎ స్టేట్మెంట్, నో ఐఎమ్ నాట్ విత్ యూ. హీ హ్యాస్ టు టెల్ ఐఎమ్ విత్ యూ. బట్ అమెరికా విల్ సెల్ వెపన్స్ టు పాకిస్తాన్ ఫర్ షూర్. విల్ సెల్ వెపన్స్, ఫ్రీగా గిఫ్ట్ ఇవ్వడు. టుమారో పాకిస్తాన్ విల్ హ్యావ్ టు పే. అసలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అది వదిలేండి, పక్కన పెట్టేయండి, అసలు చిల్లి కావలేదు వాళ్ళ దగ్గర. నౌ Turkey will sell weapons. Some funding may come from certain Middle Eastern countries. అది హవాలా రూపంలో రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఫండింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నౌ ఇండియా హ్యాస్ టు హ్యాండిల్ డిప్లొమాటికలీ ఇన్ కట్టింగ్ దట్ సప్లైస్, డిప్లొమాటికలీ అండ్ మిలిటరీలీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్, టర్కీ డిసైడెడ్ టు గివ్ వెపన్స్ టు పాకిస్తాన్. అది ఎలా రావాలి సార్? బై ఏరే రావాలి. నేనేం చేస్తాను? ఐ విల్ కంట్రోల్ ది ఎయిర్ స్పేస్ ఆఫ్ పాకిస్తాన్. ఎవడన్నా ఎయిర్ క్రాఫ్ట్ రావాలి, నేను పేల్చి పారేస్తా. దిస్ ఇస్ కాల్డ్ ఎయిర్ సుపీరియారిటీ. నువ్వు త్రూ అరేబియన్ సీ పంపిస్తావా, నేను నా నేవీని పెడతా. ఇప్పుడు ఎట్లా పంపిస్తావు? స్విగ్గీలో పంపిస్తావా? అర్థమైందా? ఎక్కడి నుంచి రాకుండా నేను చేస్తా సార్. దట్స్ వాట్ ది ఆర్మీ టేక్స్ టైమ్ టు ప్లాన్ దీస్ థింగ్స్. Army knows China will support. Army knows what you call Turkey will support. Army knows America will also support. I'll cut the supply route. తెప్పించుకుంటావు. బై ఫ్లైట్ రావాలంటే ఎయిర్పోర్ట్లోనే దిగాల. నువ్వు రాని ఫ్లైట్ నేను చూసుకుంటా. చాలా క్లారిటీగా చేయాలి సార్. అండ్ వీల్ డూ ఇట్ దిస్ టైమ్. సో పాకిస్తాన్ ఈజ్ గాన్. యూ కెన్ డిలీట్ పాకిస్తాన్ ఫ్రమ్ ది వరల్డ్ మ్యాప్ ఫ్రమ్ మై సైడ్. బికాజ్ వాళ్ళు వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత ఏదో పని అయిపోయింది మనతో అనేసి. వాళ్ళు ఏదో చేద్దాము అన్నట్టుగా. పాకిస్తాన్లో ది పాకిస్తాన్ ఆర్మీ వాంట్స్ టు గివ్ ఎ మెసేజ్ సార్. మెసేజ్ ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్ మధ్యలో ఉన్న కశ్మీర్ ప్రాబ్లమ్ని పాకిస్తాన్ ఆర్మీయే సాల్వ్ చేయగలదు అనే ఒక మెసేజ్ పాకిస్తాన్ ఆర్మీ వాంట్స్ టు గివ్ టు ఇట్స్ పీపుల్. సో రెగ్యులర్గా వీళ్ళు ఇట్లాంటి ఏదో పనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే సార్ పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు సార్. You know the rate of inflation in Pakistan? 38% inflation, sir. మన దగ్గర 4% దాటిపోతే ప్రైమ్ మినిస్టర్ విల్ కాల్ ది ఆర్బీఐ గవర్నర్, ఏంది 4% వచ్చింది ఇన్ఫ్లేషన్ అని. అక్కడ 38% సార్. అది కూడా ఎందుకు సార్, పక్కన పెట్టండి. వెరీ రీసెంట్లీ ఒక నెల రోజుల ముందు పాకిస్తాన్ రిలీజ్డ్ ఎ స్కీమ్. జస్ట్ సీ ద స్కీమ్ ఏంటంటే యూ టేక్ పాకిస్తాన్ సిటిజన్షిప్ if you deposit or invest $18,000 in పాకిస్తాన్. పాకిస్తాన్లో ఎవడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు సార్? బుద్ధున్నోడు ఎవడైనా చేస్తాడా? అండ్ సెకండ్లీ అసలు తెలివి ఉన్నోడు పాకిస్తాన్ సిటిజన్షిప్ తీసుకుంటాడా సార్? అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది నాకు అర్థం కావట్లేదు సార్. నీ దగ్గర చదువు ఉందా, నీ దగ్గర ఇండస్ట్రీ ఉందా, నీ దగ్గర వ్యాపారం ఉందా, నీ దగ్గర ట్రేడ్ ఉందా? ఏమీ లేదు. నీ సిటిజన్షిప్ అమ్ముకోవడం ఏంటి సార్ దరిద్రం కాకపోతేను? అంటే ఇదేదో స్పర్మ్ డోనర్ లాగా, వికీ డోనర్ లాగా సిటిజన్షిప్ అమ్ముకొని బతికే దేశం సార్ అది. ఇంకది ఏం దేశం అది? రోగ్ స్టేట్. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ అనే దేశం ఉంది కదా, సో ఇజ్రాయెల్ అనే దేశం దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? చాలా నేర్చుకోవచ్చు సార్.
చాలా అంటే చాలా. ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నారా, వాళ్ళ ఫాదర్ కె సుబ్రహ్మణ్యం 1999 కార్గిల్ వార్ జరిగిన తర్వాత కార్గిల్ రివ్యూ కమిటీ అని చెప్పేసి అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఒక కమిటీని స్థాపించారు సార్. ఆ కార్గిల్ రివ్యూ కమిటీలో సుబ్రహ్మణ్యం గారు, జయశంకర్ గారు ఎవరైతే ఫాదర్ ఉన్నారో ఆయన ఏం చెప్పారు తెలుసా, ఇండియా షుడ్ హ్యావ్ ఎ డిక్లరేటరీ పాలసీ ఆన్ ఎల్ఓసి. డిక్లరేటరీ పాలసీ అంటే ఏంటంటే ఒకవేళ ఎనిమీ మీ మీద ఒక బాంబు వేస్తే నువ్వు ఎన్ని బాంబులు తిరిగి వేస్తావు ముందే చెప్పేవాడికి. ఇజ్రాయెల్ హ్యాస్ దిస్ డిక్లరేటరీ పాలసీ అండ్ ఎల్ఓసి. ఇట్ సేస్ యూ డ్రాప్ 1 bomb, ఐ విల్ గివ్ యూ 99 ఫ్రీ. నువ్వు ఒకటే నేను 100 వేస్తా. ఇలాంటి డిక్లరేటరీ పాలసీ ఇండియన్ ఎల్ఓసిలో కూడా ఉండాలి అని చెప్పి 99లో చెప్పాడు సార్. అది పెండింగ్ టాస్క్, 25 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు దాకా మనం చేయలేదు. సో ఇఫ్ యూ టెల్ పాకిస్తాన్, నువ్వు ఒక టెర్రరిస్ట్ని పంపిస్తే నేను 100 మందిని పంపిస్తా, నువ్వు 20 మందిని చంపేస్తే నేను 500 మందిని చంపేస్తా అని చెప్పేసి మెసేజ్ మనం చాలా క్లియర్గా ఇచ్చిన రోజు పాకిస్తాన్కి గుండె ధైర్యం లేదు సార్. ఆ రోజు everything will be sorted out because we do not have a declaratory policy on LSC. ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాల్సింది సార్, ఇజ్రాయెల్ వాళ్ళు తరిమి కొడతారు సార్. మీరు వారం 10 రోజులకి ఓపిక అంటున్నారు కదా, వాళ్ళు 12-13 సంవత్సరాల తర్వాత కూడా కక్ష తీర్చుకున్న రోజులు ఉన్నాయి సార్. వాడు అక్కడ దాకా ఎందుకు పోతున్నారు సార్? యు నో వాట్ ఇజ్రాయెల్, ఇట్ ఈస్ అఫీషియలీ ఆన్ రికార్డ్, నేను చెప్పట్లా. ఇజ్రాయెల్ టోల్డ్ India, you share the nuclear sites of Pakistan, I will destroy it. ఇంకేం సపోర్ట్ కావాలా? వీడు న్యూక్లియర్ అంటున్నాడు. ఇజ్రాయెల్ అన్నాడు, రే నాకు చెప్పరా ఏడుందో, నేను చూసుకుంటా, నువ్వెందుకు గాబరపడుతున్నావు అని. అంటే అదే నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది. ఇప్పుడు అన్ని దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర కొన్ని దేశాలు, అదే కొన్ని దేశాలు కొన్ని ఉన్నాయి కదా. సో అయితే పాకిస్తాన్ దగ్గర కూడా న్యూక్లియర్ ఉంది. మరి న్యూక్లియర్ అనేది రిలీజ్ చేస్తే ఇండియాకు కూడా అది పెద్ద నష్టం కదా. సో మరి దానికి సొల్యూషన్ ఏంటి సార్? 1999 అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక డైలాగ్ కొట్టారు, నాది చాలా పెద్ద దేశం, నువ్వు ఒక్క న్యూక్లియర్ బాంబు వేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వరల్డ్ బ్యాంక్ నుంచి పాకిస్తాన్ని ఎరేజ్ చేస్తాను. అండ్ ఒక్క న్యూక్లియర్ బాంబు నేను వేసిన ప్లేస్లో వచ్చే 700 years వరకు ఒక్క గడ్డి మొలక కూడా రాదురా అన్నాడు. అలాంటి బాంబులు వేస్తాను మీద అని చెప్పి చాలా క్లియర్గా మాట్లాడాడు సార్. పాకిస్తాన్కి ఇండియా మీద న్యూక్లియర్ బాంబు వేసే ధైర్యం లేదు. వేస్తే గనక దట్ ఈస్ ది మనం బర్త్డే అంటామా, అలా పాకిస్తాన్ డెత్ డే అది. ఆ రోజు పాకిస్తాన్ హిస్టరీలో చివరాఖరు రోజు. ఆ తర్వాత ఇంక పాకిస్తాన్ ఈ భూమి మీద ఎవ్వడు కాపాడాడు. బికాస్ ద వే వి రిటాలియేట్, అండ్ వాడు న్యూక్లియర్ బాంబ్ వేస్తున్నాడు అని మనకు తెలిస్తే మనం చూస్తూ ఊరుకోం సార్. వాడికన్నా ముందు మనం వేసేస్తాం. రాజ్నాథ్ సింగ్ గారు చాలా క్లియర్ గా కొన్ని సంవత్సరాల ముందు చెప్పాడు, బికాస్ ఇండియా హ్యాజ్ ఎ నో ఫస్ట్ యూస్ పాలసీ సార్. అంటే ఫస్ట్ నేను వాడను అని చెప్పేసి ఒక పాలసీ మనం ఉంది ఇండియాస్ న్యూక్లియర్ డాక్టరీన్ లో. కానీ రాజ్నాథ్ సింగ్ గారు 4-5 సంవత్సరాల ముందు ఏమన్నాడంటే, ఇఫ్ ఐ గెట్ ఏ క్లియర్ ఇంటెలిజెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ న్యూక్లియర్ వెపన్ ఆన్ మీ, ఐ విల్ నాట్ వెయిట్ ఫర్ యూ టు యూజ్ ఇట్ ఆన్ మీ, ఐ విల్ రెస్పాండ్ బిఫోర్ యూ అన్నాడు. సో ఆ ఇంటెలిజెన్స్ మనకు వస్తే దానికన్నా ముందు పాకిస్తాన్ సంకనాగిపోయింది.